నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దేశాభివృద్ధికి కృషి చేసే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవచ్చని 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. గూడూరు మండల తహసీల్దార్ లీలారాణి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్. తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు పంచాయతీలోని రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, శాసన మండలి సభ్యులు మరియు ప్రభుత్వ విప్ మేరగ మురళీధర్. దేశాభివృద్ధికి కృషి చేసే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవచ్చని 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని గూడూరు మండల తహసీల్దార్ లీలారాణి కోరారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి విద్యార్థులతో ఏర్పాటు చేసిన ర్యాలీని తహసీల్దార్ లీలారాణి ప్రారంభించారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు తప్పనిసరిగా ఉండాలని, ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే ఓటు ఉన్నవారు తప్పనిసరిగా ఎన్నికలప్పుడు ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కమిషన్ ఏర్పాటైన రోజుని పురస్కరించుకొని ఇప్పటికి 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో చట్టసభలకు పంపించే ప్రజాప్రతినిధులు కూడా మంచి వ్యక్తులను ఎన్నుకొని తద్వారా మన దేశ అభివృద్ధికి బాటలు వేసుకోవడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఓటర్లుగా నమోదు చేసుకొని మరి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎవరైతే ఓటర్గా నమోదు చేసుకొని ఉన్నారో వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఇది కాకుండా పోలింగ్ అప్పుడు 100% 100% పోలింగ్ కేంద్రాలకి మరి హాజరయ్యి తమ ఓటును వినియోగించుకొని మంచి వ్యక్తుల్ని ప్రజాస్వామ్య దేశంలో చట్టసభలకు పంపించడానికి మరి ఎలక్షన్ కమిషన్ వారి కృషి చేస్తున్నారు. దాన్ని పర్యవసానాలే మనమందరం కూడా చూస్తున్నాం. గతంలో ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ శాతం ఉండేది, 60% ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా దాదాపుగా 80 నుంచి 90% జరుగుతూ ఉంది. ఇంకా కూడా దాన్ని మెరుగుపరిచి 100% ఓటింగ్ జరిగి మంచి వ్యక్తుల్ని ఎన్నుకునేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడానికి మరి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఈ ప్రయోగాలన్నింటినీ కూడా అందరము అవగాహన చేసుకొని మరి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి, ఇంకా ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలని కూడా మా వైపు నుంచి అధికారుల తరఫు నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకు ముఖ్యంగా ఓటర్స్కి అందరికీ ఈ ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఓటర్స్ డే యొక్క ప్రాముఖ్యత ఏమంటే ప్రజల్లో చైతన్యవంతం చేయడము, వాళ్ళను ఓటర్స్గా ఎన్రోల్ చేయించడము, ఎవరైతే ఎలిజిబిలిటీ ప్రకారం 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరు ఓటర్స్గా ఎన్రోల్ కావడమే కాదు, ఆ ఓటింగ్ ఆ రోజు కంపల్సరీగా వచ్చేసి వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగపరుచుకొని ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం ఇదే విధంగా మళ్ళీ ఒకసారి ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఆ పునరంకితం చేస్తూ ఈరోజు ఈ ర్యాలీ జరగడం జరిగింది. ఇంతకుముందే ఈ సీనియర్ సిటిజన్స్ ప్లస్ మొదటిసారి ఓటర్లుగా నమోదైన వాళ్ళను ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ర్యాలీ ద్వారా మళ్ళీ ప్రజలకు ఒకసారి చైతన్యం చూస్తూ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే, ఎవరైతే ఓటర్స్గా నమోదు చేసుకోవడమే కాక కంపల్సరీగా మెజారిటీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో 90% తక్కువ కాకుండా ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఎంవీఐ విద్యార్థులకు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రహదారి భద్రతా మాస ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎంవీఐ సునీల్ విద్యార్థులకు మరియు ఆటో డ్రైవర్లకు రోజా పూలు అందించి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని కోరారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని, ఇటీవల కాలంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతుందని, వీటి వల్ల ప్రమాదాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీసు మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు మా తిరుపతి డీటీసీ ఉత్తర్వుల మేరకు రోడ్ సేఫ్టీ నడవడం జరిగింది. గత 14 రోజులుగా జరుగుతుంది. వచ్చే నెల 15 దాకా ఉంది. దాని సాధారణంగా ఈరోజు ఏంటంటే స్కూల్ పిల్లలతో మరియు సచివాలయ సిబ్బందితో ఆటో డ్రైవర్లతో వాగ్దానం చేయమని మాకు ప్రభుత్వాన్ని నిర్ణయించారు. దాన్ని బట్టి మేము ఈ కార్యక్రమం నడవడం జరిగింది. ఆ పిల్లలకు అవగాహన కలిగించడానికి మేము 2 మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని, మీ ఫ్యామిలీకి మొత్తానికి ఇబ్బంది లేకుండా హెల్మెట్ గురించి చెప్పమని జరిగింది. కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటే మాకందరికీ ఈజీ వర్క్ ఉంటుందని ఒక అవగాహన. రేపు జరగనున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతాయని, పట్టణ ప్రజలు, విద్యార్థులు, స్వాతంత్ర్య సమర యోధులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నమస్కారము. గూడూరు మండల ప్రజలందరికీ కూడా రేపు జనవరి 26 75వ రిపబ్లిక్ డే సందర్భంగా మన గూడూరు ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణంలో గౌరవనీయులు గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారైన సార్ ఆధ్వర్యంలో మరి జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మండలంలో ఉన్న విద్యార్థుల చేత ఏర్పాటు చేయించడానికి డిప్యూటీ డిఓ గారు వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. మరి కార్యక్రమం చక్కగా జరుగుతుంది కాబట్టి మండల ప్రజలందరూ కూడా హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీడియా ముఖంగా అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరవ్వమని చెప్పేసి తెలియజేస్తున్నాము. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు కీర్తిశేషులు కొట్టే రామమ్మ వర్ధంతి సందర్భంగా వారి కొడుకు కోడలు అయిన వెంకట సుబ్బయ్య మరియు మంజుల మనవడు వెంకటేశ్వర్లు మనవరాళ్లు శ్రావణి మరియు సురేఖ పూర్తి సహకారంతో 50 మంది నిరుపేద మహిళలకు వెజిటేబుల్ బిర్యానీ మరియు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, గ్రానైట్ ప్రభాకర్, వాచ్ షాప్ రాము, కోట వెంకటేశ్వర్లు, కుమార్ నాయుడు, ఆక్వా రమేష్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, నాగరాజు, కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ప్రగతి ఆఫీసు నందు మన కుటుంబ సభ్యుడైన కేఎంఆర్, ఆయన పేరు సుబ్బయ్య గారు, వాళ్ళ అమ్మ కొట్టే రామమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి పేదలకి చీరలు, అదేవిధంగా వెజిటేబుల్ బిర్యానీ ఇవ్వటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. దానికి మా సుబ్బయ్య అంటే మా కుటుంబ సభ్యుడు కేఆర్ఎం, వాళ్ళ సతీమణి మంజులమ్మ గారి సహకారం, అదేవిధంగా వాళ్ళ మనవరాళ్ళు, మనవడు, ముని మనవళ్ళు కూడా సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం చాలా. అందరికీ ప్రగతి సేవా సంస్థ నమస్కారాలు.
అదేవిధంగా ఎల్లుండి మనకు రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా ప్రగతి సేవా సంస్థ తెలుపుతున్నాము. అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మా కుటుంబ సభ్యుడైనటువంటి సుబ్బయ్య గారి వారి అమ్మ కొట్టే రామమ్మ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య మంజుల గారు వాళ్ళ పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఉన్న పేదలకి అన్నదానం అంటే బిర్యానీ మరియు చీరలు దానం చేస్తున్నారు. వారి అమ్మ రామమ్మ గారి ఆత్మ శాంతించాలి, ఆ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రగతి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా కుటుంబ సభ్యుడైనటువంటి కేఆర్ఎం వాళ్ళ అమ్మ వర్ధంతి సందర్భంగా మంచి చీరలు, వెజిటేబుల్ రైస్ వీళ్ళకి పంచడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు అన్నీ జరపాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు పంచాయతీలోని రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, శాసనమండలి సభ్యులు మరియు ప్రభుత్వ విప్ మేరిగా మురళీధర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ కోట పట్టణంలోని సామాజిక బస్సు యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, షేక్ మొబీన్ బాషా, నరమాల వెంకటరమణయ్య, ఉప్పల ప్రసాద్ గౌడ్, శ్రీరామ్ గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్ మరియు వైకాపా నాయకులు, కార్యకర్తలు, పేర్నాటి అభిమానులు పాల్గొన్నారు. రావడం నాకు ఒక మంచి భవిష్యత్ ఇచ్చేదానికి కొంతమంది ముఖ్యుల్లో కూడా ఈ నైతిక విలువలతో కూడి ముందుకెళ్తున్నారు. మీరు గమనించండి, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మరి మన మాజీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి భవిష్యత్తు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఆయన మన స్పెషల్ స్టేటస్ కోసం రిజైన్ చేసిన వ్యక్తిత్వాన్ని గుర్తించి మరి ఎక్కడో దగ్గర ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వాల్సి వస్తే ఇక్కడ వాతావరణం బాగుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కడ వెంపర్లాడలేదు, ఎక్కడ నా ప్రయత్నం చేసుకుని పోతామంటే నాకు ఎస్ఎఫ్సి చైర్మన్ గా ఎక్కడ ప్రయత్నం, ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి వాతావరణం ఉండదు. పని చేసుకుంటూ పోతుంటే మన ప్రయత్నం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడిన వాళ్ళకి ఆయన ఎత్తుక్కుంటూ భవిష్యత్తు ఇస్తారు. మనం వెంపర్లాడిన అవసరమే లేదు. నేను ఎవరిని కూడా నోట్ చేసి జరుపుకోకుంటే ఎస్ఎఫ్సి చైర్మన్ చూపిస్తారు కదా, గూడూరులో మనకి ఎంతమందికి ఇచ్చారు, మరి అక్కకు కూడా ఇచ్చారు. అట్లాగే అందరికి భవిష్యత్తు ఇచ్చారు. మళ్ళా నా దురదృష్టం వెంటాడింది, బ్యాడ్ లక్. మళ్ళా అది కూడా ఎస్ఎఫ్సి కూడా నాకు రాకుండా ముందుగానే నిలబడిపోయింది. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పదవి అక్కడి నుంచి ఎన్ఓసి రాకపోయేటప్పటికి మళ్ళా మిస్ అయిపోయింది. సరే, ఆ వాతావరణంలో నేను మళ్ళా నా పని నేను చేసుకొని పోతానే ఉన్నాను. తర్వాత ఒక సందర్భంలో ఇది మైనార్టీలకు ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ సీటు మరి మైనార్టీలు దొరకపోయేటప్పటికి నేను ఊహించలేదు అసలు ఎమ్మెల్సీ అనే ఆలోచనే ఉండదు. ఎందుకంటే ఉద్దండ్ల జిల్లాలో ఎమ్మెల్సీ అనేది పెద్దలకు ఇచ్చే సీట్ అది. అట్లాంటిది సామాన్యమైనటువంటి నాకు గొప్పగా గౌరవించి పార్టీకి నైతికత చూపించారు. ఒక్కరికే కాదు, మీరు వ్యక్తికి తగ్గట్లుగా వాళ్ళు అక్కడికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి ఏదైతే ఆ రోజు ఈ కార్యక్రమాన్ని బస్సు యాత్రని తలపెట్టబోతున్నామో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం సక్సెస్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత 10 సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఈ నియోజకవర్గం నుంచే నేను శాసనసభ్యునిగా వెళ్లాలని చెప్పి మురళన్న పట్టుదల ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
2024లో జరిగే ఎన్నికకు గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు పంపించడం జరిగింది. 2019లో ఏ విధంగా అయితే మనం ఈరోజు ఉన్న ప్రస్తుత శాసనసభ్యులు వరప్రసాద్ అన్న గారిని గెలిపించుకున్నామో అదేవిధంగా మనందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మురళన్ని కూడా శాసనసభ్యునిగా, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీకి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా మనందరం కలిసి కూడా ఈ నియోజకవర్గానికి మంత్రిగా కూడా తీసుకొచ్చే అవకాశాన్ని మనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సేవన్న నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం వేసింది. అందరం ఈ ఎలక్షన్స్లో సమిష్టిగా పనిచేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి కన్నా కూడా మంచి మెజారిటీ ఈసారి మురళిని గెలిపించుకొని కానుక ఇవ్వాలని మేమందరం ఐక్యంగా ఉండి పోరాడి మంచి మెజారిటీ తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 28వ తారీఖు ఈ సాధికార బస్ యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈరోజు మేము అందరం సమావేశం అవుతున్నాము. దాని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలో అందరూ పెద్దల సూచన సలహాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కానీ వ్యవసాయం కన్నా వస్తాయి కదా ల్యాప్టాప్ ఏం చేస్తున్నాం రైట్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आप्यायस्वमेतेतो विश्वतो क्षमाः धियां भवाभादशस्वगन्धे क्षीरेण स्नपयामि। श्री सद्गुरु शिरडी साईनाथाय नमः। क्षीराभिषेकाय कल्पयन्नो मकंद्यमश्यको बाहु कालूरो बाधां
క్షేత్రప్రదాయ జ్ఞాన విరాజప్రదాయ ప్రేమప్రదాయ సంశయ అత్యోదనమయాయ నమః సర్వోదనమయాయ నమః భూతవాసాయ నమః భూతభూషిత देसी ऐसा बरा अनुसयाता जेत्यानि బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశాభివృద్ధికి కృషి చేసే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవచ్చని 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. గూడూరు మండల తహసీల్దార్ లీలారాణి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్. తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు పంచాయతీలోని రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శాసన మండలి సభ్యులు మరియు ప్రభుత్వ విప్ మేరుగ మురళీధర్. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.